మనమైతే ప్రజెంట్ పాండిచ్చేరికి దగ్గరలో ఉన్నటువంటి తిండివనం అనే టౌన్లో ఉన్నాము. సో టైం చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 AM అవుతుందన్నమాట. ఒక పక్క చూస్తే సూర్యుడు చాలా అంటే చాలా వెలుతురుగా వచ్చాడు, కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే ఫుల్ మంచు కప్పేసింది అనమాట. సో చూడొచ్చు, మేమైతే ఫాగ్ లైట్స్ ఆన్ చేసుకొని అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. సో ఇదేంటో విచిత్రం, మరి ఇక్కడ ఇంత టైం కావస్తున్నా కూడా మంచు అనేది పడుతుంది అనమాట. చాలా బాగుంది చూడడానికి అయితే. హోమ్ చేస్తున్నానన్నా, వచ్చిందా నీకు టాయ్? చూడండి మా గగన్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రిప్కి వెళ్తున్నాం కదా, సో అందుకని ఇవి వీడి కోసం బుక్ చేసామన్నమాట. బోర్ కొట్టుకున్నా కార్లో ఎంత బాగా ఆడుకుంటున్నాడు అసలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను మీ రఘు. నేను మీ ఆశ. వీడు మీ గగన్. చూడండి మా వాడు ఎలా ఉన్నాడో. అవుట్ఫిట్ అదిరింది కదా. మనమైతే ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్నామన్నమాట. ఈరోజు డేట్ వచ్చేసి 26th March. మాకు ఒక స్పెషల్ డే అనమాట. ఏంటంటే గగన్ తేజ్ బర్త్డే. కానీ వీడు ఎందుకు మూడీగా ఉన్నాడు, నిద్ర లేదు. క్యాప్ పెట్టాను అని హ్యాండ్స్ పట్టుకుంటే సీరియస్గా ఉన్నాడు. చూడండి వాడి ఫేస్. హ్యాండ్స్ వదిలేస్తే క్యాప్ తీసేది. మనము పాండిచ్చేరికి ఎందుకు వచ్చామంటే మన గగన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే ప్లాన్ చేసామన్నమాట. ఫస్ట్ టైం మేము మా వైఫ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడ గగన్ ఇసుకలో చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అందుకోసం అని చెప్పేసి మేము ఇప్పుడు పాండిచ్చేరిలో ఆరోవిలో అనే ఒక బీచ్ ఉంటుంది అనమాట. సో ఆ బీచ్లో మన గగన్ బర్త్డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాము. ఈవినింగ్ అయితే అక్కడ మొత్తం డెకరేషన్ అన్నీ చేసేసి మనమైతే గగన్కి ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేద్దాం. ఓకే, మీ బ్లెస్సింగ్స్ అంతా మా గగన్ తేజ్కి ఇవ్వండి. కమెంట్స్లో అందరూ హ్యాపీ బర్త్డే గగన్ అని అందరూ విష్ చేయండి. మనం తీసుకున్నటువంటి రిసార్ట్ అయితే ఇదే. సో దీని నేమ్ వచ్చేసి లెక్సస్ రిసార్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఆరోవిలో బీచ్కి దగ్గరలో ఉంటుంది. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుందన్నమాట. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఇది మన బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ 700 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎక్కడున్నాం చెప్పు, ఎక్కడున్నాం మనం? పాండిచ్చేరి. చూడండి మా గగన్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. నౌ వీఆర్ అట్ ఫ్రెంచ్ స్ట్రీట్ ఇన్ పాండిచ్చేరి. ప్రజెంట్ అయితే మనం పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఫ్రెంచ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి చాలా అంటే చాలా థీమ్స్ అయితే డిజైన్ చేశారనమాట. చూడొచ్చు మీరు, ఈ స్ట్రీట్ అయితే ఫుల్ క్రౌడెడ్గా ఉందన్నమాట. మొత్తం అంతా జనాలే ఉన్నారు ఇక్కడ. ఫొటోస్ తీసుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట థీమ్స్ ఇక్కడ. ఐ విల్ షో యూ నో 1 by 1 థీమ్. లెట్స్ గో. గగన్ వాళ్ళ మమ్మీ అయితే ఫ్రెంచ్ స్ట్రీట్లో వాకింగ్ చేస్తున్నారు, సాల్సా చేస్తున్నారు అన్నమాట ఇద్దరు. చూడొచ్చు మీరు హౌ హీస్ వాకింగ్. గగన్, I've seen a lot of people who don't know what work is. I've seen a lot of people who don't know what thirst is. I've had a taste of evil and tried to cure the sickness, but I just keep my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act. I'll leave the knife right in my back. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep. మనకి ఇక్కడ కనిపిస్తున్నది అయితే KFCలో అనమాట. ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ. చాలామంది అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే చెప్పారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అంబియన్స్ కూడా చూడడానికి. చూడొచ్చు మీరు. చూడండి మా ఆయన ఎంత బాగా రెడీ చేస్తున్నాడో. యాక్చువల్గా మేము గగన్ బర్త్డే ప్రైవేట్ బీచ్లో ప్లాన్ చేసామన్నమాట. వాళ్ళు 20,000 అడిగారు. సో 20,000 ఎందుకులే, నేనే చేస్తానని చేస్తున్నాడు ఇవంతా. నేను ఇవంతా అవుతుందా అని అడిగాను. లేదు లేదు నేను చేస్తాను అని. ఓన్ క్రియేషనా ఇదంతా? ఓన్ క్రియేషనా? ఇలాంటి ఐడియాస్ చాలా బాగా వస్తాయండి మా ఆయనకి. అసలు ఈవినింగ్
ఇంత మంచి ప్లేస్ లో గగన్ బర్త్డే వాళ్ళ డాడీ ఓన్ గా క్రియేట్ చేసి చేస్తున్నారు. దిస్ ఇస్ ఫర్ మై సన్ గగన్. ఫైనలీ చూడండి ఎంత బాగా రెడీ చేశాడో. అదే వాళ్ళ ప్రైవేట్ బీచ్ లో అయితే ఎంత అంటే అంత కాస్ట్ చేస్తున్నారు అసలు. మనం సింపుల్ గా బేబీస్ బర్త్డే ఇలా చేసుకోవచ్చు. సూపర్ రఘు, థ్యాంక్ యూ. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి. బట్ వన్ థింగ్ ఏంటంటే, సో మన వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ ఇవన్నీ మనం క్లీన్గా తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ నేచర్ అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ నేచర్. ఓకే, యా. ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ అనమాట. చూడండి చాలా బాగుంది కదా. సో నేనే ఓన్గా క్రియేట్ చేశాను అనమాట బీచ్లో. బాగుందా? మనమైతే ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసామన్నమాట. గగన్ రెడీ అయిపోయాడు కేక్ కట్ చేయడానికి. సే ఎవ్రీవన్ హ్యాపీ బర్త్డే టు మై సన్ గగన్. మా వాడికి అయితే లైఫ్లో మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఫస్ట్ బర్త్డేని ఇలాగే సెలబ్రేట్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చూడండి వాడి బర్త్డేకి వాడే క్లాప్స్ కొట్టుకుంటున్నాడు పాపము. హ్యాపీ బర్త్డే. చూడండి హ్యాపీ బర్త్డే చెప్తుంటే చాలా అంటే చాలా లవ్లీగా థ్యాంక్స్ అయితే రెస్పాన్స్ ఇస్తున్నాడు. హ్యాపీ బర్త్డే అంటే నువ్వు థ్యాంక్స్ చెప్తుంది దీనికోసం కాదా, కేక్ కోసమా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గగన్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నాన్న. అలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే. ఇంట్లో ఎంత డెకరేట్ చేసి కేక్ కట్ చేసినా కూడా ఇంత ప్లెజెంట్ గా ఉండదేమో. ఇక్కడ చేసుకున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గగన్ కూడా చాలా హ్యాపీ. చూడండి వాడు ఆక్కోకుండా కేక్ తినేస్తున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. సో 7:30 దాకా మనం ఇక్కడ టైం స్పెండ్ చేసి దెన్ అగైన్ విల్ గో బ్యాక్ టు అవర్ రిసార్ట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మన ట్రిప్లో డే 1. సో టుమారో వచ్చేసి డే 2 అనమాట. సో టుమారో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేసి దెన్ టుమారో నైట్కి అయితే మనం అగైన్ విల్ గో బ్యాక్ టు బెంగళూరు. రఘు అయితే సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది, అంత ప్లెజెంట్గా ఉంది. కొన్ని మినిట్స్ మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎంజాయ్ ఎంజాయ్. The next day. గగన్ అయితే స్విమ్మింగ్ కి తీసుకొని వచ్చాము, స్విమ్మింగ్ పూల్ లోకి. చూడండి హౌ హీ ఇస్ ఎంజాయింగ్. గగన్ నానా చూడ హ్యాపీ. సో ఇప్పుడు స్విమ్ చేస్తాడు గగన్. ఇంకా గగన్ హలో. నీళ్ళల్లో నుంచి బయటికి తీసేస్తుంటే అస్సలు ఉండట్లేదు. చూడండి నీళ్ళల్లోనే ఉంచాలంట గగన్ని. గగన్ చెక్ చెక్. నానా విలేజ్కి పోయిన తర్వాత మన ఊరికి పోయిన తర్వాత బావిలో ఈత నేర్చుకుంటావా నువ్వు గగన్? లేదా స్విమ్మింగ్ పూల్లోనే నేర్చుకుంటావా? ఇంట్లో స్మాల్ స్విమ్మింగ్ పూల్ వేస్తే ఎంత బాగా ఆడుకుంటాడు. గగన్ బర్త్డే రోజు స్విమ్మింగ్ చేస్తాను చూడండి. హలో. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న వాళ్ళు అయితే ఫిషింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నారు. సో వాళ్ళ బోట్లన్నీ రెడీ చేసుకుంటున్నారు అనమాట. చూడండి చేపలు పట్టడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నారు బీచ్ ఇన్సైడ్కి.
my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act. I'll leave the knife right in my... గగన్ చూడు ఫిష్. ఇక్కడ వచ్చేసి ఫిష్. గగన్ ఇది ఫిష్. దిస్ ఈజ్ క్రాబ్. స్టార్ ఫిష్. గగన్ స్టార్ ఫిష్. స్టార్ ఫిష్. సో వీన్ని ఇసుకలో కూర్చోబెట్టామంటే ఎంతసేపు అంటే అంతసేపు వాడికి అసలు రెస్ట్లెస్గా ఆడుకుంటాడు. అదే మనం కింద వదిలేమనుకో అప్పుడే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అవుతుంది మేము వాడిని ఇసుకలో వదిలేసి. చూడండి ఏమన్నా అసలు కొంచెమైనా కూడా ట్రయింగే లేదనమాట, ఆడుకుంటూనే ఉన్నాడు. టైం అయితే ఇప్పుడు 11 o'clock అవుతుంది. సో ఇట్స్ టైమ్ టు చెక్అవుట్ అనమాట. సో అన్నీ పెట్టేసుకున్నావు కదా, ఓకే. సో మనమైతే ఇంక అన్నీ తీసేసుకున్నాము. రిసార్ట్ వెకేట్ చేసేసి సో ఉన్నటువంటి రిమైనింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి విల్ గో బ్యాక్. మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నదే బౌగాని విల్లా వ్యూ పాయింట్ అనమాట. యాక్చువల్గా వచ్చేసి ఇది పాండిచ్చేరిలో ఒక ఫేమస్ ప్లేస్. మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూసింటాం అనమాట. సో చాలా వరకు అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అన్నీ కూడా ఇక్కడి నుంచే ఉంటుంది అనమాట. చూడండి, సో బ్లూ కలర్ డోర్తో డిజైన్ చేశారు విత్ వైట్ అండ్ ఎల్లో కలర్ వాల్స్ అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. I've seen a lot of people who don't know what work is. I've seen a lot of people who don't know what thirst is. I've had a taste of evil and tried to cure the sickness, but I just keep my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act. I'll leave the knife right in my back. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling. పాపం గగన్ అయితే ఇక్కడ ఎండలో తిరిగి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయాడు అనమాట. సో ఈజ్ డ్రింకింగ్ కోకోనట్ వాటర్. గగన్, గెస్ వేర్ ఐఎమ్ అట్ నౌ. ప్రజెంట్ వచ్చేసి నేను ప్యారడైజ్ బీచ్లో ఉన్నాను. దీన్నే రాక్ బీచ్ అని కూడా అంటారనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రెంచ్ కాలనీకి పక్కనే ఉంటుంది. చూడొచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మొత్తం అంతా ఇది స్టోన్స్తోనే ఉందన్నమాట. వేరే బీచ్లన్నీ స్టార్టింగ్లో ఇసుకతో ఉంటాయి కదా, సో ఇక్కడ అలా కాదనమాట. చూడండి మొత్తం అన్నీ కూడా రాళ్ళతోనే ఉంది. సో దానికోసం అనేసి దీన్ని స్టోన్ బీచ్ అని కూడా పిలుస్తారు. But I just keep my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act. I'll leave the knife right in my back. So I'll keep hustling. అలలా ఎగిసి పడుతుంటే చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఈ వాటర్ సౌండ్కి అయితే చూడొచ్చు ఎంత బాగుంది కదా అసలు. But I just keep my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act. సో యాక్చువల్గా ఇక్కడైతే కిందికి అలో లేదనమాట. బట్ ఏంటంటే మనం వీడియో కోసం మాత్రమే జస్ట్ అలా కిందికి వచ్చాం. చూడండి ఇక్కడ నో వన్ ఈజ్ సిట్టింగ్. అమ్మో బాబోయ్, వ్యూ చూడటానికి దిగడానికి ఏమో బాగుంది కానీ ఎక్కడానికి అయితేనే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఓ మై గాడ్. సో ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం. చూడండి ఎంత బాగుంది అసలు. ఇదనమాట మన పాండిచ్చేరి 2 days ట్రిప్. మా గగన్ బర్త్డే అయితే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసాము. చాలా హ్యాపీ. అండ్ ఆల్సో ఇక్కడ ఒక 3 beaches అయితే తిరిగామన్నమాట. ఆరోవిల్లా బీచ్, ప్యారడైజ్ బీచ్, రాక్ బీచ్ అని. సో చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రెంచ్ స్ట్రీట్లో అయితే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. సో దట్ ఈజ్ ఆల్సో నైస్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay tuned for But I more just keep videos. my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act.